ఈనాటి గౌరవ అతిథులు పురపాలక శాఖ మార్చుల వారికి పోలీస్ విభాగం వారి శిక్షణ పొందిన డాగ్ పూల బొకేని అందజేస్తుంది. గౌరవ అతిథులు జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాం. 3 రంగుల జెండా మన దేశపు అజెండా, హిమగిరి శిఖరాన సగరంగా నిలిచే జెండా, వీరుల రక్తంతో తడిసిన త్యాగాల జెండా. అందరికీ నమస్కారాలు. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానీయులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తదితరుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ అంజలి ఘటిస్తున్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా, వివక్షత లేకుండా, పారదర్శక పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మన ప్రభుత్వం. నేరాల నియంత్రణ, అసంఘిక కార్యకలాపాల నిరోధం, ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో పగలు రాత్రి డ్రోన్ పెట్రోలింగ్, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో 6,988 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. శక్తి యాప్ ద్వారా 7,62,057 మందిని రిజిస్ట్రేషన్ చేసి నెల్లూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వినూత్న ఆలోచనలతో
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమగ్ర అభివృద్ధి అందించేలా సూపర్ సిక్స్తో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాల ద్వారా జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబం లబ్ధి పొందుతూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తూ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవులైన జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారికి, శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీమతి అజిత వేజెండ గారికి, గౌరవనీయ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగలి వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి పదవిలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. సగర్వంగా భారతీయతను గుండెల నిండా నింపుకొని నేడు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్క భారతీయునికి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొక్క మారి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు శకటాల ప్రదర్శన. ముందుగా జిల్లా వ్యవసాయ శాఖ క్రమశిక్షణకు, అంకిత భావానికి నిదర్శనంగా నిలిచే పోలీసు సోదరుల యొక్క కవాతు ప్రారంభమైంది. నాయకత్వం వహిస్తున్నారు గట్టమనేని శ్రీనివాసరావు గారు, డిఎస్పీ గారు. తిరుమల రెడ్డి ఆర్ఎస్ఐ గారి నేతృత్వంలో పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా వారికి కరతాళ్ల ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. లయ తప్పకుండా, క్రమం తప్పకుండా, తదేక దీక్షతో లక్ష్యం వైపు సాగుతూ అంకిత భావంతో క్రమశిక్షణకు మారుపేరుగా సాగుతోంది మన నెల్లూరు జిల్లా పోలీసు బృందం వారి కవాతు. ఒరొక్కసారి వారికి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, మైక్రో ఇరిగేషన్ మరియు పశుసంవర్ధక శాఖ వారి శకటాలు ముందుగా రావాలి. దేశానికి వెన్నెముక రైతన్న. రైతు బాగుంటేనే దేశం సంక్షేమంగా ఉంటుంది. మన ముందు ఒంగోలు గిత్తల యొక్క ప్రదర్శన జరుగుతోంది. నెల్లూరుకే తలమానికమైనటువంటి గొర్రెలను కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ వస్తున్నారు ఉద్యానవన శాఖ వారు. పాడి పంటల ద్వారానే పల్లెలు ప్రగతి వైపు మారుతాయనే నినాదంతో రైతన్నలు బాగుంటేనే దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుంది అని సూచిస్తూ నేడు ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మైక్రో ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా ఈ ప్రదర్శనను చేపట్టారు. వారికి ఒక్కసారి గట్టిగా మనందరం కూడా కరతాళ ధ్వనులతో జయజయలు తెలియజేద్దాం. అదిగో వస్తోంది రెండో శకటం. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రెండవ శకటం. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ. ఆ తల్లులందరూ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. తల్లితో పాటు గర్భవతులు, వారి బిడ్డలు, అలాగే బాల్యంలో ఉండే చిన్నారులు, వీళ్ళందరి సంరక్షణ కోసం ఈ యొక్క శిశు సంక్షేమ శాఖ, మహిళాభివృద్ధి శాఖ విశేషంగా మన జిల్లాలో కృషి చేస్తున్నారు. 2942 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 22,000 మంది గర్భవతులు బాలింతలకు, 10,000 మంది 6 సంవత్సరాల లోపు చిన్నారులకు పోషణ అందిస్తూ, అలాగే ఆరోగ్యం, ప్రీ స్కూల్ వంటి సమగ్ర సేవలు అందిస్తూ అంగన్వాడీ పిల్లలం, కాబోయే పౌరులం, త్వరగా బడికి వస్తాం,
పాఠాలు ఎన్నో వింటాం అంటూ మన చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుతూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. చూడండి, మన చిన్నారుల చిరునవ్వులు చూస్తే ఇంట్లో కానీ, సమాజంలో కానీ, బడిలో కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో కానీ మన మనసు ఎంతో ఆనందంతో నిండుతుంది. ఉజ్వల భారత భవిష్యత్తు మన పిల్లల చిన్నారుల చిరునవ్వుల్లో కనిపిస్తుంది. మన భావి భారత పౌరులకు అందరూ ఒకసారి చూడండి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చుట్టూ పసిపిల్లలు ఎంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఒక్కసారి ఆ చిన్నారులకి బలంగా చప్పట్లు కొట్టాలి. మనం అందరం కూడా ప్రీ ప్రైమరీ స్కూల్ ద్వారా వాళ్ళకి మంచి విద్య, ఆటలు, పాటలు అందిస్తున్నారు. పసిబిడ్డలు చూడండి, చక్కగా మువ్వన్నెల జెండా పట్టుకొని అంగన్వాడీ టీచర్కి వందనం చేస్తూ ఆ శకటాన్ని తీర్చిదిద్దినటువంటి నెల్లూరు జిల్లా మహిళా విభాగానికి, శిశు సంక్షేమ శాఖకి అభినందనలు తెలియజేస్తూ బాల్య వివాహ రహిత కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అమూల్యమైనటువంటి సలహాలు ఇస్తూ వారి అభివృద్ధికి సహకరిస్తూ మన అంగన్వాడీ వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. హరిత ఇంధనం, పరిశుభ్రమైన వంటశాలలు, ఇండక్షన్ స్టవ్ ఆధారిత హరిత ఇంధన వంటశాలల ద్వారా పరిశుభ్రమైన, సురక్షితమైన, పర్యావరణ హిత వంట విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆరోగ్యవంతమైన భావితరాల నిర్మాణానికి పునాది వేస్తుంది మన శాఖ. మీకందరికీ మేము చప్పట్లతో అభినందనలు తెలియజేస్తున్నాం. తల్లులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆ అమ్మలకి, బాలింతలకి, పసి బిడ్డలకి విశేష సేవలు అందిస్తున్న మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖలు సంయుక్తంగా వాడవాడల నీటిని అందిస్తూ, తాగునీటిని అందిస్తూ, కేవలం తాగునీడే కాదు, సురక్షిత పక్కా గృహాలను, పల్లెటూర్లలో సిమెంట్ రోడ్లను ఏర్పాటు చేస్తూ ప్రకృతి వైపర్యాలు తట్టుకునే విధంగా పక్కా గృహాలను నిర్మిస్తూ వాటి నమూనాలను మన ముందు ప్రదర్శిస్తూ సాగుతోంది ఈ నీటి సరఫరా మరియు పంచాయతీరాజ్ శాఖ వారి శకటం. ఒక్కసారి మనందరము గట్టిగా కరతాళ ధ్వనులతో మనం వారికి అభినందనలు తెలియజేద్దాం. పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలు అంటారు కాబట్టి పల్లె రూపురేఖలు మారిన రోజే ప్రగతి మన ముందు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ పాడుపడిపోయిన ఇళ్లకు బదులుగా పక్కా ఇళ్లతో నేడు మన గ్రామీణ వాతావరణం పరిడి వెళుతోందనే దానికి నిరసనంగా ఉంది మన పంచాయతీరాజ్ శాఖ వారి శకటం. విద్యే వికాసం, విద్యే భవిష్యత్తు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడే తల్లికి వందనం కార్యక్రమం గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు మన రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి బిడ్డకి అందే విధంగా కృషి చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి వాళ్ళల్లో ఉండేటటువంటి అభిమానాన్ని, ఆనందాన్ని, పాఠశాలకి, సమాజానికి అనుబంధాన్ని చేకూర్చారు. తరగతి గదులు ఏర్పాటు చేశారు. చూడండి, ఆ చిన్నారులు ఎంత చక్కగా క్లాస్ రూముల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఒక పక్క, విద్యార్థి హక్కు, ఈ మధ్య లీప్ యాప్లు కూడా ప్రతి తల్లిదండ్రులు డౌన్లోడ్ చేసుకొని బడిలో పిల్లల యొక్క ప్రగతిని గురించి తెలుసుకుంటున్నారు. FLNతో వాళ్ళకి హామీ ఇస్తూ ఈరోజు 10th క్లాస్ పిల్లలకు కూడా 100 days అండ్ కనకొండ మిషన్ 2026-27 పేరుతో అద్భుతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా భారీ పరిశ్రమలు, రక్షణ రంగం, MSMEలు వంటి రంగాలలో గణనీయమైన పురోగతితో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. 45 భారీ పరిశ్రమలు, 5,478 కోట్లతో 9,429 మందికి ఉపాధి కల్పనతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. 31,000 MSME యూనిట్లు సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. జిల్లాలో 34 భారీ ప్రాజెక్టుల ద్వారా 69 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 1,00,000 మందికి ఉపాధి కల్పనతో వివిధ దశల్లో ఉన్నాయి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా అద్భుతంగా నెల్లూరును తీర్చిదిద్దుతూ సుందరీకరణ నెల్లూరుగా తీర్చిదిద్దుతున్నటువంటి నగరపాలక సంస్థ మన ముందుకు వస్తుంది. చూడండి, చక్కటి కళాకారులు మన ముందు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే గ్రామీణ కళాకారులు, ఎక్కడ ఉత్సవం జరిగినా, పండగ జరిగినా ఇలాంటి కళాకారులు మనకి ముందుంటారు. మారుమూల సన్న సందుల్లో కూడా ద్విచక్ర వాహనాలపై అమర్చి వాకింగ్ చేస్తున్న సందర్భం మీకు అందరికీ తెలుసు. అలాగే రోడ్డు మీద దుమ్ము ధూళి పేరుకోకుండా సాయంత్రం మీరందరూ రోడ్ స్వీపింగ్ యంత్రాలు చూస్తున్నారు. నాలా ట్రాక్టర్ తడి స్టిల్ మరియు నీటితో కూడిన మురుగుని సులభంగా తొలగించేదానికి ప్రత్యేక యంత్రాలు, అలాగే ఎలక్ట్రిక్ ఇంటింటి చెత్త సేకరణ వాహనాలు, తడి పొడి ప్రమాదకర వ్యర్థాలను వేరు చేస్తూ అనేక సౌకర్యాలు కల్పించారు. చూడండి, ఎలక్ట్రిక్ వాహనాలు తడి చెత్త, పొడి చెత్త అని వేరు చేస్తూ చేసిన చెత్తని
డంపింగ్ యార్డ్లో పేర్కోకుండా వాటిని రీసైక్లింగ్ చేస్తూ ఏ విధంగా ప్రాసెస్ చేస్తే వ్యవసాయానికి, వనాలకి, ఉద్యానవనాలకి, పార్కులకు ఉపయోగపడతాయో ఆ విధంగా చేస్తూ నెల్లూరు అంటే ఆదర్శం. నగరపాలక సంస్థ మంచినీటి సదుపాయాన్ని కూడా చూడండి. ఎక్కడైనా ఇబ్బంది అయితే 24 గంటల్లో ఫోన్ చేస్తే 1 గంటలోనే ఆ వాడకి మంచినీళ్లు కూడా తీసుకెళ్లే అవకాశాలు మనకు కల్పించారు. సెప్టిక్ ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంటూ మనందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నటువంటి నగరపాలక సంస్థ శకటం ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. సమగ్ర ఘన వ్యర్థాల ప్లాంటు, అదే నేను ఇందాక చెప్పిన ప్లాంటు. ఆ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యంగా మన ముందుకు వస్తోంది పురపాలక శాఖ వారి శకటం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎక్కడైతే పరిశుభ్రత పరిడవిల్లుతుందో అక్కడే ప్రగతి ఉంటుంది అని, ఆరోగ్యం ఉంటుంది అని తెలియజేస్తూ, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ వేడిని తగ్గించడానికి స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని చల్లుతూ దాన్ని నెల్లూరులో కూడా మనం ప్రదర్శించారు. ఈ విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది నెల్లూరు పురపాలక శాఖ వారి శకటం. వారికి ఒక్కసారి గట్టిగా జయజయలు తెలియజేద్దాం. మత్స్యకారుల సేవలో అంటూ గత నెలలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు మన నెల్లూరు జిల్లాకి విచ్చేసి మత్స్యకారులకు పథకాన్ని కూడా అందించడం జరిగింది. దాదాపు ఒక్కొక్క మత్స్యకారునికి 12,000 రూపాయలు ఇస్తూ దాదాపు 24 కోట్ల రూపాయలను వారికి అందించడం జరిగింది. జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ద్వారా తీర ప్రాంత గస్తీని పర్యవేక్షిస్తున్న మత్స్యశాఖ కమిషనర్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు తదితరులు నిరంతరము మత్స్యకారులకు సేవలో అందుబాటులో ఉంటూ ఉన్నారు. 60% రాయితీపై డీప్ సీ షిప్పింగ్ బోట్లు కూడా వీరికి మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఆక్వాకల్చర్కి ప్రసిద్ధి మన నెల్లూరు జిల్లా. స్త్రీ శక్తి మనందరికీ గొప్ప వరం. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే ఆగస్టు 15వ తేదీ స్త్రీ శక్తి పేరుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి మహిళ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఒక అపూర్వ వరాన్ని ఇచ్చారు. చూడండి, చక్కటి బస్సు. ఎక్కడికైనా ఏ బస్సు అయినా ఎక్కి మన మహిళలు ఈరోజు బాగా ప్రయాణం చేసి ఆనందంగా తిరిగి వస్తున్నారు. 1.38 లక్షల ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ప్రతి సంవత్సరము చెల్లిస్తున్న మొత్తం దాదాపు 60 కోట్ల రూపాయలు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా కొరకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం 567 కోట్లు. 3,202 చేనేత వినియోగదారులకు ప్రతి సంవత్సరము ప్రభుత్వం ద్వారా చెల్లిస్తున్న మొత్తము 1.98 కోట్లు. ఇంతేకాకుండా పిఎం సూర్యఘర్ ద్వారా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 8,436 ఇంటి సర్వీసులకు 30,000 కేడబ్ల్యూ సోలార్ రూఫ్లు అమర్చబడ్డవి. 200 యూనిట్ లేపు విద్యుత్తు వినియోగాలు వాళ్లకు 100% ఉచితంగా సోలార్ అందించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా గృహ వినియోగదారులకు ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం. దాన్ని ప్రదర్శిస్తూ మన ముందుకు వస్తోంది విద్యుత్ శాఖ వారి శకటం. వారికి ఒక్కసారి గట్టిగా జయజయలు తెలియజేద్దాం. అగ్నిమాపక శాఖకు సంబంధించిన కొత్త వాహనాలు ప్రారంభించబడి ఒక్క రోజులోనే ప్రజల సంరక్షణ కోసం వాహనాలను అందుబాటులోనికి తీసుకురావడమైంది. సన్న సందుల్లో పోగలేమని ఇబ్బంది లేకుండా మిస్ట్ బుల్లెట్, అలాగే క్విక్ రెస్పాన్స్ వెహికల్ను విఐపి మరియు వివిఐపి భద్రతా విధులు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రమాదాలు నివారిస్తారు. 10 మంది ప్రాణాలు కాపాడటమే కాకుండా 60 కోట్ల రూపాయల ఆస్తులు మనందరికీ వాళ్ళు ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించారు. అలాంటి వాళ్ళకి చప్పట్లు ఎక్కడ కనపడాలంటే మీకే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం ఐశ్వర్యం అంటారు. ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే మనిషి ఏమీ సాధించలేడు. కరోనా కష్టకాలంలో వైద్యుల సేవ అనిర్వచనీయం. వారి సేవానిరతిని మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. 104, 108 మరియు హైవే ఎక్స్ప్రెస్ల ద్వారా నిరంతరము ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం వైద్య శాఖ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు బైక్ మీద కూడా మినీ అంబులెన్స్ని రూపొందించాలని ఆదేశించారు. అంటే క్లిష్టమైన ప్రాంతాలలోకి అంబులెన్స్ వెళ్ళలేనప్పుడు ట్రాఫిక్ దృష్ట్యా స్పీడ్గా వెళ్ళాలంటే బైక్ మీద కూడా రోగిని కూర్చోబెట్టి ఆక్సిజన్ అందించి తీసుకెళ్లేటువంటి బైక్ అంబులెన్స్ను కూడా రూపొందించడం జరిగింది. అంటే
ప్రభుత్వం మనుషుల యొక్క ప్రాణాలకి ఇచ్చే విలువ ఈ వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వారు చేసే సేవల ద్వారా మనం గుర్తించవచ్చు. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మానవుల్ని కాపాడడం కోసం తమ జీవితాలను అంకితం చేసే ప్రతి ఒక్క వైద్యులకి మనందరము కూడా కరతాళధ్వనులతో అభినందనలు తెలియచేయాలి. ఈ విధంగా ఈనాడు ప్రభుత్వ శాఖలు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలుపుతూ ప్రభుత్వ శాఖల యొక్క శకటాల యొక్క ప్రదర్శించడం జరిగింది.